వన్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక బులెటిన్ డీటెయిల్స్ అంటే చూద్దాం. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని 4వ వార్డులో కరోనా కలకలం రేగింది. హైదరాబాద్ నుండి వచ్చిన ఓ మహిళ భారాకట్ట ఆడి కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైంది. అప్రమత్తమైన అధికారులు 4వ వార్డు కౌన్సిలర్ వినుకొండ మరియమ్మతో కలిసి వార్డు పరిసర ప్రాంతాలను హైపోక్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేశారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలించేందుకు సహకరించాలని కోరారు. అలానే ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారికి అధికారులు కరోనా పరీక్షలు చేయించారు. రాజమహేంద్రవరం హైవే మార్గంలో అక్రమంగా తరలిస్తున్న 600 కేజీల గంజాయిని పట్టుకున్నారు తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు పోలీసులు. వాహనాల తనిఖీల్లో చెక్ చేస్తుండగా పత్తిపాడు వద్ద జాతీయ రహదారిపై 15 లక్షల విలువైన గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నడుపుతున్న వాహన డ్రైవర్ పరారీ కాగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు తెలియజేశారు. ఈరోజు ఉదయం ప్రతిపాడు ఎస్ఐ గారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు తన సిబ్బందితో మధ్యవర్తులతో అదేవిధంగా మన తహసీల్దార్ గారితో ప్రతిపాడు నేషనల్ హైవే సంతోష్ మాత టెంపుల్ దగ్గరికి వెళ్ళి వాహనాలు చెక్ చేస్తుండగా ఉదయం ఒక మహేంద్ర మ్యాక్సీ ట్రక్తో 2 వ్యక్తులు గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. అందులో వ్యక్తి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి పారిపోవడం జరిగింది. ఒక వ్యక్తిని పట్టుకున్నాం. అతని పేరు మాతే శివాజీ. అతనిది చింతపల్లి మండలం కిన్నెర్ల అనే గ్రామం చెందినటువంటి వ్యక్తి అతను. వీళ్ళు విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు నుంచి రాజమండ్రి వైపుకు సుమారు 600 కేజీల బరువుగల గంజాయిని ఆ వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. దాన్ని పోలీసు మధ్యవర్తుల సమక్షంలో సీల్ చేసి చేయడం జరిగింది. దానిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి చేయడం జరిగింది. ఆ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. హానరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఇలాంటి అక్రమ రవాణాలు చేపడితే మేము కఠిన చర్యలు తీసుకుంటాం. వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఈ కరోనా టైంలో ఇటువంటి కానీ మామూలు టైంలో కూడా ఎప్పుడు చేసిన నేరమే, ఇటువంటి మహమ్మారి టైంలో కూడా ఈ అక్రమార్కులు తన పనులు చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా మేము ఇంటెలిజెన్స్ పెట్టుకున్నాం. ఎవరైనా ఇటువంటి ట్రాన్స్పోర్ట్ చేస్తే వారందరిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎటువంటి వెనకాడం. వాల్యూ చెప్పండి సార్. కేజీల గంజాయి వర్త్ 10 ఉంటుంది. వర్త్ ఇది ఏ రకం రకం తెలియదండి. ల్యాబ్ అది ల్యాబ్కి పంపించాక అది ఏ గంజా అనేది వాళ్ళు సర్టిఫై చేస్తారు. మనం సర్టిఫై చేయలేదండి. నేను సుమారు వర్త్ వేస్తాం. నేను వర్త్ చెప్పలేం. కానీ మనం యావరేజ్గా వేసుకుంటే మన కిలో 2500 రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే సుమారు 15 లక్షల విలువైన గంజాని ఈరోజు మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. సరే, ఎక్కడి నుంచి విశాఖ ఏజెన్సీ పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి రాజమండ్రి వైపుకు తరలిస్తున్నాం. ఇంకా ఇందులో కొంత వివరాలు కూడా రావాల్సి ఉంది. కేసు దర్యాప్తు ఉంది. కాబట్టి ఈ దర్యాప్తు పూర్తి చేసి ఇందులో ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు తన లగేజ్ బ్యాగ్ లో 2.6 కేజీల అక్రమ బంగారం తీసుకువస్తున్నాడనే విశ్వసనీయ సమాచారంతో విచారించగా బంగారం బయటపడింది. బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు 1,28 లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు. మచిలీపట్నం డివిజన్ లో కోవిడ్ ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలపై కలెక్టర్ ఇంతియాజ్ సమీక్షించారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అధికారులను ఆదేశించారు. బందర్ డివిజన్లో కోవిడ్ ఆసుపత్రిలో సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్యం, అందుబాటులో గల బెడ్స్, ఆక్సిజన్ లభ్యత తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం ఆసుపత్రిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 250 బెడ్స్ 350కి పెంచుతున్నట్లు తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో 1340 కోవిడ్ పేషెంట్లను చేర్చుకున్నామని కలెక్టర్ వివరించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో వైద్యం అందేలా చూడాలని ఆర్డీఓను ఆదేశించారు. ఆక్సిజన్ కు ఎటువంటి కొరత లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కోవిడ్ పై అనుసరించాల్సిన విధి విధానంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఆరోగ్య కేంద్రాలలో ఆక్సిజన్ అందుబాటులో ఉంటుందని తేల్చి చెప్పారు. రెమిడీసివిర్ గురించి అనవసరంగా ఆందోళనకు గురి కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా నివారణకు అదొక్కటే మందు కాదని, అదొక మందు మాత్రమేనని చెప్పారు.
ఇంటింటా సర్వే పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కరోనా అనుమానం వచ్చిన వారికి ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అనవసరంగా భయాందోళనకు గురి కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ సరఫరా విషయంపై ఆయన స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, వారు రూపొందించిన యాప్లో నమోదు చేసుకున్న ప్రకారం వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మోహన్ రావు, స్థానిక మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ, డిఎంహెచ్ఓ కోటాచలం, మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ డి మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓన్లీ వీళ్ళు ఏదో రకమైన ఫీవర్ ఆరు కోల్డ్ ఉన్న వాళ్ళు అంతే తప్ప వీళ్ళు కోవిడ్ కాదు. మళ్ళీ వీళ్ళకి అది ఉందా లేదా అనేది మనం ఎట్లా చెక్ చేద్దాం? ఇంకా చేయము సార్, చేయము. పాజిటివ్గా ట్రీట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం సార్. కాంప్లికేషన్ వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్తున్నాం సార్. పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి దాదాపు 180-200 పీపుల్ వయసు, వాళ్ళ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ రాసుకొని ఈ మెడిసిన్స్ ఉన్నాయి కదా సార్, అవి ఇస్తున్నారు సార్ వాళ్ళు. అంటే ఇంకా కూడా వేరే వాళ్ళ అందరి పేర్లు అయితే నమోదు చేసుకోవట్లేదు సార్. ఎందుకంటే ఎవరికి సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటారు. ఆ ఇల్లు అయిపోగానే ఫోన్ నెంబర్స్ కూడా వేసుకుంటాం. మీరు చూస్తున్నారు. దాంట్లో నిన్న మనకి ఎంతమంది ఐడెంటిఫై అయినారు ఫీవర్ కానీ సంథింగ్ ఉన్న వాళ్ళు? సార్ రూరల్ ఏరియా నుండి కిట్స్ ఎన్ని ఇచ్చినారు నిన్న? 1691 సార్ రూరల్లో. అర్బన్లో 143 సార్. అర్బన్లో కూడా తక్కువైంది సార్ నిన్న ఫస్ట్ డే. ఎందుకంటే టీమ్స్ ఫామ్ చేస్తాం, వీళ్ళది వ్యాక్సిన్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని అందరినీ ఎగ్జామ్ట్ చేసేసి ఇక్కడ మాత్రం ఒకళ్ళనే పెట్టినాం సార్, మెడికల్ వాళ్ళని. కందుకూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కందుకూరు శాసనసభ్యులు మానుకుంట మహీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శనివారం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే మందుల షాపులు కూడా ఉంటాయని చెప్పారు. బయట తిరిగే ప్రతి ఒక్కరూ మందుల మీద సాకుతో విచ్చలవిడిగా తిరుగుతున్నారని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ నిబంధనలు పాటించి కోవిడ్ పేషెంట్లకు చికిత్స చేసుకోవచ్చని అన్నారు. కోవిడ్ రోగులకు మామూలు వారికి వేరువేరుగా చికిత్స అందచేయాలని, అటు చేయని హాస్పిటల్పై చర్యలు తీసుకుంటామని అన్నారు. పాలు అవసరమైన వాళ్లు మధ్యాహ్నంలోపే తెచ్చుకోవాలని చెప్పారు. ఇండ్లకు పాలు డెలివరీ ఇచ్చేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అన్నారు. రేపటి నుండి ఎటువంటి వెహికల్లో 2కు మించి ప్రయాణం చేయకూడదని, ప్రయాణం చేస్తే ఆ వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. లాక్డౌన్ సమయంలో విధులు నిర్వహించే వారికి దాతల సాయంతో ఆహారం అందజేస్తామని తెలిపారు. కందుకూరు పట్టణంలో ఆల్టర్నేటివ్గా మందుల షాపులు తెరుస్తామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వల కోసం డ్రగ్ కంట్రోల్ అథారిటీతో మాట్లాడామని అన్నారు. కోవాక్సిన్ టీకా 2వ డోసు 2-3 రోజుల్లో వస్తుందని, పట్టణంలో అన్ని చోట్ల వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అందుకని ఈరోజు మళ్ళీ నేను డ్రగ్ కంట్రోల్ హూ ఈజ్ మానిటరింగ్ దిస్ ఆక్సిజన్ డిస్ట్రిక్ట్లో ఆక్సిజన్ ఆయన కూడా చెప్పిన మీరు అంటే తగ్గింది వాస్తవంగా వెహికల్ టాస్క్ ఫోర్స్ కలిపి మేము ఇందాక నుంచి మీరు రాకముందంతా మేము రిక్వెస్ట్ చేసింది అదే మీ సహకారం కూడా ఇబ్బంది, ఇది టీం వర్క్ లాగా పనిచేయాలని చెప్పిన అందరూ విన్నారు. కొంతమంది తెలుసు కరోనా అనేది ఏ ఒక్కడో చేసే కార్యక్రమం కాదు. ఇది టోటల్ మిషనరీ అలాంగ్ విత్ మీడియా, పొలిటికల్ పీపుల్, బ్యూరోక్రాట్స్ అందరూ కలిసి కామన్ మ్యాన్కి దీన్ని పారద్రోలేదానికి అవసరమైన సమాచారాన్ని, అవగాహన మనల్ని కల్పిస్తానే ఉండాల్సింది. ఇది పబ్లిక్కి కల్పించాల్సిన బాధ్యత మా అందరి ఇంక్లూడింగ్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ అది దయచేసి నిర్ణయం. అందుకనే మీకు మొదట్లోనే 3-4 సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఏ ఒక్కరితో అయ్యేది కాదు. ఈ అందరిలో కూడా ఆ రకమైన ఎఫెక్టివ్గా పనిచేయాలనే తపనతో మనం చేద్దాం. ఆ చేసే కార్యక్రమంలో మనం ఈరోజు దాచుకోవాల్సుకున్నాం. అంటే నేను ఇంకా ఈ కమిటీలో ఉండవు, లేకపోతే మీడియాలో దేశంలో డాక్టర్ పర్మిషన్, ఎందుకంటే రెగ్యులర్గా జరుగుతాయి కాబట్టి దేశం అంటే ట్యాంకర్ అంటే వీ కెన్ ఈజీలీ సీ. ఏదైనా కానీ వాహనంలో 2కు మించి ఉంటే అది మిల్క్ ట్యాంకర్ కావచ్చు, మిల్క్ కలెక్షన్ ఉండే క్యాన్ ఉండే వెహికల్ కావచ్చు, మోర్ దాన్ 2 డెఫినెట్లీ వీ విల్ సీజ్ ద వెహికల్. వాట్ ఎవర్ గుడ్ టాబ్లెట్ కొనుక్కొని జలసిల్ లాంటి రోడ్డు వేసుకొని పోతున్నారని చూస్తాం. ఇవన్నీ కూడా పరిశీలిస్తాం.
ఎవరైతే మనకు బాటల్లో దానికని చెప్పి బయలుదేరి రాడు నెక్స్ట్ ఇమీడియట్గా వెహికల్ క్యాచ్ చేసి ఇచ్చేస్తాం. అందుకని 2 గంటల లోపలనే మెడిసిన్ కూడా అవసరమైన వాళ్ళు మొత్తాన్ని కూడా పర్చేస్ కంప్లీట్ చేసుకోండి. 2 గంటల తర్వాత ఎలాంటి వస్తువు కూడా, ఎలాంటి వాహనం కూడా, ఎలాంటి నడక ప్రయాణ సాధనాలు కూడా కందుకూరు పట్టణంలో ఆ కందుకూరు నియోజకవర్గ పరిధిలో రేపటి నుంచి టోటల్లీ బ్యాన్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ కందుకూరు టౌన్. పెరుగుతూ ఉండే డెత్ కూడా పెరుగుతాం, చాలా అలార్మింగ్గా ఉంది. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం నగర పంచాయతీలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సింగరకొండ గ్రామం వద్ద ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ను వారు సందర్శించి బాధితులను పరామర్శించి వారికి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. వారితో పాటు నగర పంచాయతీ చైర్మన్ ఎస్తేరమ్మ, వైస్ చైర్మన్ పద్మ, కమిషనర్, తహసీల్దార్ తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే నంబర్ వారి గారు కాకినాడ మొత్తం చూసుకోండి. నెక్స్ట్ నందమాల ఎస్ఐ గారు ఈ బస్ స్టాండ్ సెంటర్ మొత్తం చూసుకుంటారు సార్. సార్ థ్యాంక్ యూ సార్. చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన స్పెషల్ ఆఫీసర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఎంఆర్ఓ, ఎంపీడీఓ అండ్ మెడికల్, మరీ ముఖ్యంగా పత్రికా విలేకరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మా మున్సిపాలిటీ తరఫు నుంచి ఏదైతే ఈ కోవిడ్ సెంటర్ దగ్గర 3 షిఫ్ట్లు చొప్పున, ఒక్కొక్క షిఫ్ట్కి 4 చొప్పున వర్కర్స్ 3 షిఫ్ట్స్ మనం ఇవ్వడం జరిగింది సార్. శానిటేషన్ అంతా కూడా మనమే చేస్తున్నాము. అదేవిధంగా వాటర్ సప్లై కూడా మనమే ఇస్తున్నాము. టోటల్గా అక్కడ ఉన్నటువంటి కోవిడ్ సెంటర్లో ఉన్నటువంటి అందరూ కూడా రోజుకి 8 ట్యాంకర్లు, అంటే అక్కడ వాటర్ బాగా ఇబ్బందిగా ఉండటం వల్ల మనం ఒక ట్యాంకర్ పెట్టి ఆ ట్యాంకర్ నుంచి ఇంకో పైకి తీసుకెళ్లి సంపులో నుంచి వాటర్ ఇస్తున్నాం సార్. అదేవిధంగా టౌన్ అంతా కూడా ఎక్కడ కూడా బ్లీచింగ్ కానీ సున్నం కానీ లేదు అన్నట్టుగా ప్రతి చోట ప్రతి వార్డు కూడా బ్లీచింగ్ సున్నం అంతా కూడా చేయిస్తున్నాం. అదే కాకుండా సోడియం కూడా మొత్తం వార్డు చేయిస్తున్నాం సార్. తర్వాత ఈరోజు మార్నింగ్ మేము 18వ వార్డులో ఈ గౌరవ మన ఇన్ఛార్జి గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఎక్కడైతే పోల్స్ లేవో ఆ పోల్స్ దాని మీద మేము వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు బ్యారికేడ్స్ అన్నీ కూడా మేము కట్టిన అన్ని మొత్తం తీసేసి పక్కన పడేస్తున్నాయి. మేడం గారి ఇంటి పక్కన కూడా మేము బ్యారికేడ్స్ కట్టున్నాము. అంటే కలెక్టర్ గారు, జేసీ గారు వచ్చినప్పుడు టౌన్ అంతా కూడా ఇచ్చామన్నా ఆయన సార్ ఏమన్నారంటే, కాదు ఎక్కడైతే మన కేసెస్ వస్తాయో ముందు అక్కడ కొంతవరకు మీరు అడ్డం కట్టండి అని. అంటే మేము పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ వ్యాక్సినేషన్లో మనకి 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఇచ్చేస్తారు, విచ్ ఆర్ మోర్ దాన్ 60 years అండ్ 45 to 60 years విత్ కొమార్బిడిటీస్. ఈ 2 ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి తొలుత మనం ఐడెంటిఫై చేసిన వాళ్ళలో ఓన్లీ 15,000 పీపుల్ అనేది ఐడెంటిఫై చేశాం సార్. గ్రాడ్యువల్గా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న కొద్దీ ఈ ఏజ్ గ్రూప్స్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కొమార్బిడిటీస్, వెదర్ షుగర్ ఉందా, బీపీ ఉందా, లేకపోతే డయాబెటీస్ ఉందా లేదా అనే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వమని చెప్పిన సందర్భంలో అప్పుడు మళ్ళీ మనం డేటాని వాలంటీర్ ద్వారా, ఏఎన్ఎంస్, ఆశా ద్వారా సర్వే చేయించిన తర్వాత మనకి 21,500 చేంజ్ వరకు ఈ డేటాని మేము సేకరించాం సార్. సో ఈ 21,500లో యాజ్ ఆన్ డేట్ ఎస్టర్డేకి బోత్ 2 డోసెస్ తీసుకున్న వాళ్ళు, ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, ఏదర్ కోవిషీల్డ్ ఆర్ కోవాక్సిన్, రెండు కూడా మొదటి పరిధిలో మేము అప్రాక్సిమేట్లీ 70% కవరేజ్ చేశాం సార్. 2 డోసెస్ కూడా ఇచ్చాము. అండ్ అప్రాక్సిమేట్లీ 4,000 పీపుల్ వారికి ఇంకా ఏ వ్యాక్సిన్ తీసుకోలేదు సార్. ఫస్ట్ డోస్ కూడా రీజన్ బీయింగ్ అక్కడక్కడ కొంత కాంట్రా ఇండికేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. రెండవ కేటగిరీ వచ్చేసరికి ఫస్ట్ వాళ్ళు రిజెక్ట్ చేసి ఇప్పుడు వాళ్ళు దే ఆర్ రెడీ టు గెట్ వ్యాక్సినేటెడ్ ఇఫ్ వ్యాక్సిన్ ఇస్ అవైలబుల్ ఇన్ యాంపుల్ అమౌంట్స్. ఇంకా 2,000 పీపుల్ వచ్చేసరికి వాళ్ళకి డ్యూ డేట్స్ ఉన్నాయి సార్. అంటే వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంటే వాళ్ళకి సెకండ్ డోస్ డ్యూ ఉన్నాయి. సెకండ్ డోస్ డ్యూ కనుక వాళ్ళకి వచ్చినట్లయితే
ఈ మోదపల్లి పరిధి కింద మేము చేసిన పిహెచ్సిలో అప్రాక్సిమేట్లీ కవరింగ్ అరౌండ్ 80% సార్. మన హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసరికి 90 to 94% కవరేజ్ వస్తే మనకు మీరు అన్నట్లు మనం హెర్డ్ ఇమ్యూనిటీని సంతరించుకున్న వాళ్ళం అవుతాం సార్. సో మిగతా 4,000 పీపుల్ అపార్ట్ ఫ్రమ్ కాంట్రా ఇండికేషన్స్ మిగతా వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ మనకి లభించిన కొద్దీ జరుగుతూ ఉంది. అయితే సార్ ఈరోజు 11 నుంచి 12 ముఖ్యమైనవి అందరు మండల లెవెల్ ఆఫీసర్స్ ఫీల్డ్లో ఉండి పబ్లిక్ ఒక మెసేజ్ పంపించాలి అనేది చెప్పడం జరిగింది. దాని ప్రకారం నిన్నటి నుంచి చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటు షాప్స్ ఎదురుగా సర్కిల్స్ అనేది మేనేజ్ చేశారా లేదా అనేది ఈవెన్ క్లోజ్ చేసినా కానీ చూసుకోవడం, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పగలిగితే మా అయితే 2 షాప్స్ ఉన్నాయి సార్. అవన్నీ పర్సనల్గా మా ఎస్ఎస్సి మేము అందరం కలిసి ఈరోజు అద్దెంకిలోనే అందరూ ఎస్ఎస్సి అద్దెంకి మీద ఫోకస్ చేస్తాం సార్. ఈరోజు ఎట్లా మన ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఉన్నారు కాబట్టి అందరూ ఎస్ఎస్సిని ఒక కమ్యూనిటీకి ఇవ్వడం, ఈ స్ట్రైకింగ్ ఫోర్స్ అన్ని విడిపించి షాప్స్లో ఎదురుగా నామ్స్ ఉన్నాయా లేదా, కనీసం మైక్ పెట్టారా లేదా, లేకపోతే సర్కిల్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది ఈరోజు ఇక్కడ ఫోకస్ చేసి తర్వాత ఏ ఎస్ఎస్ మండల్లో కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది సార్. ఇది సార్ వాళ్ళ ఉత్తర్వుల ప్రకారం ఒకసారి చెప్తే దాని ప్రకారం చెప్పాము సార్. మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రాజన్ ప్రిన్సిపాల్ గారికి, ఇన్ఛార్జ్ వర్యులు చైతన్య గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ నైస్కరం గారికి, ఇక్కడ ఉన్న అధికారులకి, అనధికారులకి మరియు పాత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా అద్దంకి సంబంధించి సార్ మనకి మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి సార్. 20 వార్డులో ఖచ్చితంగా కేసులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైము 26 పంచాయతీల్లో కూడా కేసులు ఉన్నాయి సార్. ఇక్కడికి సంబంధించి టౌన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ మా MLDF 1 వీక్ ఒకసారి మీటింగ్ పెట్టుకోవటం, ఏ విధంగా మనం చేంజెస్ చేసుకోవాలి, ఏ రోడ్లు మనం ఓపెన్ చేయాలి, ఏ రోడ్లు క్లోజ్ చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ ఈ MLDFతో ట్రాన్సిట్ వర్క్ చేసి ఆల్రెడీ ఫైన్స్ ఇంపోర్ట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే సార్, మనకి టౌన్ విషయంలో 2 టీములుగా ఫామ్ అయ్యి 2 టీములుగా మూవ్మెంట్ చేస్తే కొంచెం మనకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనేది నా ఉద్దేశం సార్. మరియు సచివాలయం లెవెల్లో ఈవినింగ్ టైంలో మనకి మ్యాక్సిమం 12 o'clock తర్వాత చెప్పినట్టు ఖచ్చితంగా క్లోజ్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా ఆల్రెడీ మా టీం తిరుగుతూనే ఉంది కంటిన్యూషన్, నేను ఎక్కడున్నా కూడా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, 12 o'clock, 2 o'clock మనం పెట్టిన టైంలో క్లోజ్ చేసేస్తున్నారు. ఈవినింగ్ టైంలో ఏదైతే ఉందో పబ్లిక్ అన్నెసరీ గ్యాదరింగ్ ఉంటుంది సార్. ఈవినింగ్ ఏదైతే ఈ 4 to 5 ఈ టైంలో కొంచెం పబ్లిక్ ఉంటుంది సార్. మళ్ళీ 7 కల్లా మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఈ ఈవినింగ్ టైంలో నా వైపు నుంచి సర్వీస్ ఏంటంటే సార్, ప్రతి సచివాలయంలో ఆల్రెడీ సచివాలయం టాస్క్ ఫోర్స్ ఉంది సార్. వాళ్ళు ఆ సచివాలయం పరిధిలో ఎవరన్నా ఉంటే జస్ట్ ఆ వెహికల్ నెంబర్ రాసుకొని మనం హోల్డ్ చేయగలిగితే చాలా వరకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇంటర్నెట్ సర్వీసెస్, బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్, ఐటీ రిలేటెడ్ యాక్టివిటీస్, పెట్రోల్ పంప్స్, తర్వాత ఈ గ్యాస్ అవుట్లెట్స్, పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్, అలాగే వాటర్ సప్లై అండ్ శానిటేషన్, కోల్డ్ స్టోరేజ్, వాటర్ హౌసింగ్ సర్వీసెస్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్, ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, తర్వాత అగ్రికల్చర్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా ఎక్సెప్ట్ చేయడం జరిగింది. క్లోజ్ చేయాలి. మనం ఇప్పుడు ఏదైతే టైమింగ్ చెప్పామో ఆ టైమింగ్ ప్రకారము ప్రతిరోజు క్లోజ్లో ఉండేటట్లు చూసుకోవాలి. దీంట్లో ఈ మూమెంట్ ఆఫ్ ఆల్ పర్సన్స్ అన్ని ప్రొహిబిట్ చేయడం జరిగింది. దానిలో ప్రకారంగా చూస్తే ఎక్సెప్ట్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఒక ప్రాపర్ ఐడి కార్డు ప్రొడ్యూస్ చేసి వాళ్ళ వరకు అలో చేయడం జరుగుతుంది. ఈ ఎసెన్షియల్ సర్వీసెస్లో ఎవరైతే ఎంగేజ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. మెడికల్ పర్సనల్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ట్రీట్మెంట్కి వెళ్తుంటే వాళ్ళు, ఎవరైనా టెస్టింగ్కి, వ్యాక్సినేషన్కి వెళ్తూ ఉంటే వాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే అలాంటి వాళ్ళు, అలాగే ఇంటర్ స్టేట్ తర్వాత ఇంట్రా స్టేట్ ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది. ఇంటర్ డిస్ట్రిక్ట్ అండ్ ఇంట్రా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ లాక్డౌన్ అవేర్నెస్ కొంచెం పెరిగింది చెప్పాలంటే ముందుతో పోలిస్తే. పాజిటివ్ కేసెస్ ఎక్కువ రావడము, డెత్ కేసెస్ ఎక్కువ ఉండడంతో వాళ్ళే కొంచెం కొంతమంది స్వచ్ఛందంగా కూడా ముందుకు వస్తున్నారు. రూరల్ ఏరియాస్ చేపడితే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి వార్డులో మన హెల్త్ అసిస్టెంట్స్ ఉండాలనుకుంటున్నాను. తొమ్మిది బాగుంటుందని చెప్తే వాళ్ళని తీసుకొచ్చి మన సెక్రటరీలోనే వ్యాక్సినేషన్, విలేజ్ సెక్రటరీలోనే వ్యాక్సినేషన్ చేయడం ప్రక్రియ మొదలు పెడితే చదువుకోవటం అందరికీ కంప్లీట్ చేసి ఉంటాం. ఇంపార్టెంట్ ఏంటంటే ఇమ్యూనిటీ డెవలప్, హెల్త్ ఇమ్యూనిటీ రావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయాలి. వ్యాక్సినేషన్ చేస్తే ఆటోమేటిక్ కోవిడ్ పోతుంది. ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వ్యాక్సినేషన్. ఉన్నది వ్యాక్సినేషన్ అవైలబిలిటీ ఎంత ఉందా, సహజంగానే
ఏ జిల్లాకి ఆ జిల్లాకి పంపిస్తారు. ఈ జిల్లాలో ఎవరు ముందుంటే వాళ్ళు ఉంటారు. కాబట్టి మన స్పెషల్ ఆఫీసర్ గారు శ్రద్ధ తీసుకొని మనకి అవసరం వ్యాక్సిన్స్ వచ్చేయండి కూడా అన్ఫార్చునేట్లీ నాకు పాజిటివ్ రావటం ఈ 15 days నేను అందుబాటులో లేను. ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం 15 days నేను కాన్స్టిట్యున్సీలో లేకపోవటం. సో డెఫినెట్లీ మళ్ళీ రేపటి నుంచి అందుబాటులో ఉండి లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే మనం ఈ కోవిడ్ని ఇన్ పర్సనల్ ఆల్సో నేను చేయాల్సినంత వరకు మ్యాక్సిమం చేసాను. సో డెఫినెట్లీ ఇప్పుడు కూడా ఎనీ టైం యూఆర్ దేర్, ఐఎమ్ హియర్. నాకు చేయగలిగినంతకంటే కూడా ఎక్కువే మ్యాక్సిమం I will try to cooperate in all aspects, and personally also. So I request all officers, మీరు పర్సనల్గా తీసుకోండి, ఎందుకంటే మీ పైన చాలా బాధ్యత ఉంది కాబట్టి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. ఎక్కువ వాళ్ళు ఇందాక ఏదైతే చెప్పారో వాలంటీర్స్కి ముందు మీరు వాళ్ళని బాగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళ ద్వారా ముందు ప్రతి ఒక్కరికి కూడా ముందు అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ కంటే బెటర్ ట్రీట్మెంట్ ఏం లేదు నాకు తెలిసి. సో ప్రతి ఒక్క వాలంటీర్ కూడా, ఎందుకంటే వాలంటీర్కి వాడు చేస్తున్న 40 or 50 or 60. చిత్తూరు నగరంలోని బీబీరెడ్డి కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును చిత్తూరు పోలీసులు ఛేదించారు. గత నెల 29వ తేదీ బాధితుడు బద్రీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన 1 టౌన్ పోలీసులు ప్రత్యేక టీములుగా ఏర్పడి 7 రోజుల్లో ఇరువురు అంతర్రాష్ట్ర నేరస్తులతో పాటు 3 కోట్ల పైబడి బంగారు, వజ్రాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు. చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీబీరెడ్డి కాలనీలో ఉన్న శ్రీ బద్రీనారాయణ గారు ఇంట్లో 28వ తారీఖు నైట్, అంటే ఇంటర్వ్యూనింగ్ నైట్ ఆఫ్ 28th and 29th, అది వచ్చేసి ఒక డ్యూప్లెక్స్ హౌస్, ఒక కాంపౌండ్, ఒక పెద్ద కాంపౌండ్. దాంట్లో వచ్చేసి ఆఫీస్ బిల్డింగ్ సెపరేట్గా, తర్వాత రెసిడెన్షియల్ కాంప్లెక్స్ సెపరేట్గా ఉంటుంది. అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్లో పెట్టిన వస్తువులు, బంగార ఆభరణాలు, తర్వాత వజ్ర ఆభరణాలు, ఇంకా కొంత క్యాష్ కూడా చోరీ అయింది అనే విధంగా వాళ్ళు గుర్తించడం జరిగింది. గుర్తించి 29 ఉదయం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో లాస్ ఆఫ్ ప్రాపర్టీ చూస్తే ఆల్మోస్ట్ అరౌండ్ 3 crore rupees వర్త్ ఉన్న ప్రాపర్టీ వచ్చేసి లాస్ అయిందనే విధంగా వారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా, ఇది చాలా మేజర్ హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ కాబట్టి ప్రత్యేక బృందాలంతా కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది. చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, తర్వాత 1 టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చేసి కరోనా వలన ట్రీట్మెంట్లో ఉన్నారు కాబట్టి 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఆయన ఆధ్వర్యంలో, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమేష్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మేము మొదలుపెట్టాము. ఆ ఇన్వెస్టిగేషన్ భాగంగా మాకు కొన్ని క్లూస్ వచ్చినాయి. ఆ క్లూస్ని బేస్ చేసుకొని ఈరోజు ఉదయం వెహికల్ చెకింగ్ చేసినప్పుడు చిత్తూరు అవుట్స్కట్స్లో ముద్దాయిలిద్దరిని మేము పట్టుకోవడం జరిగింది. వాళ్ళు యూజ్ చేసిన 2 వీలర్ని కూడా మేము పట్టుకున్నాము. తర్వాత 3.04 crores విలువ కలిగిన ఎంటైర్ స్టోలన్ ప్రాపర్టీ, జ్యువెలరీ మరియు క్యాష్ అంతా కూడా మేము ఇంటాక్ట్గా రికవరీ చేయడం కూడా జరిగింది. దీంట్లో మీరు మెయిన్గా చూసేటట్టయితే ఈ అఫెన్స్ మనకి రిపోర్ట్ అనేది వచ్చేసి 29 తారీఖు ఉదయం రిపోర్ట్ అయింది. వితిన్ 7 daysలో మేము వీళ్ళని పట్టుకొని ఇంత మేజర్ అఫెన్స్ని కూడా మేము డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ అంతా కూడా మేము రికవర్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో మెయిన్గా మనం చూసేటప్పుడు ముద్దాయిలు ఎవరంటే కర్రీ సతీష్ అలయస్ సత్యబాబు అని, ఇతని వయసు వచ్చేసి 37 సంవత్సరం, తండ్రి వచ్చేసి అప్పారావు,
ఇతను నేటివ్ ఆఫ్ గాజువాక ఆఫ్ విశాఖపట్నం. ఈజ్ నోటోరియస్ ఎంఓ అఫెండర్. ఇతని మీద రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం కాదు, ఈవెన్ పక్కన రాష్ట్రాల్లో కూడా అంతా కలిపితే 70కి పైన అఫెన్సెస్ ఇతని మీద ఉన్నాయి. సో ఇతను వచ్చేసి ఒక పెద్ద నోటోరియస్ అఫెండర్. ఈవెన్ మన రాష్ట్రంలో కూడా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో, విజయనగరంలో, విశాఖపట్నంలో, కాకినాడ, నెల్లూరు, తర్వాత తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ సిటీ, సూర్యరావుపేట, బెంగళూరు, ఇంకా చెన్నైలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. టోటల్ ఇతని పైన వచ్చేసి సుమారు 70 కేసెస్ పైన ఉన్నాయి. ఈజ్ అ నోటోరియస్ క్రిమినల్. సో ఇతను అసోసియేట్ వచ్చేసి నరేంద్ర నాయక్ అని. ఇతను కూడా చూసేటప్పుడు ఈజ్ ది నేటివ్ ఆఫ్ నల్గొండ కదా, నల్గొండ జిల్లాకి చెందిన వాడు ఇతను. ఇతని మీద కూడా 14 కేసెస్ ఉన్నాయి. చిలకలూరిపేట, ఇబ్రహీంపట్నం, తర్వాత సరూర్ నగర్, నేరడిమిట్ల, తర్వాత బంజారా హిల్స్లో ఉంది, దేవరకొండలో ఉంది. తమిళనాడు రాష్ట్రం చెన్నై కూడా చూసేటప్పుడు 2 కేసెస్ ఉన్నాయి. సో వీళ్ళు ఎలా అఫెన్స్ చేశారంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా పాష్ లొకాలిటీస్ ఉన్నట్టు అయితే అలాంటి పాష్ లొకాలిటీస్లో హౌసెస్ అంతా కూడా వీళ్ళు రెక్కి చేస్తారు. ఆ విధంగా బీవీ రెడ్డి కాలనీలో ఉన్న ఈ హౌస్ మీద కూడా వాళ్ళు రెక్కి చేస్తారు. రెక్కి చేసి ఈ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి వీళ్ళు ఈ కాంపౌండ్ వాల్ నుంచి పైకి ఎక్కుతారు. ఎస్పెషలీ హౌసెస్ కన్స్ట్రక్షన్ చూసేటప్పుడు డిజైన్ కోసం ఈ ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఇది ఉంటుంది, స్లాంటింగ్గా వచ్చేసి రూఫ్ ఉంటుంది, డిజైనర్ రూఫ్ ఉంటుంది. ఆ రూఫ్ని పట్టుకొని పైకి ఎక్కుతారు. ఎక్కి డైరెక్ట్గా వచ్చేసి వీళ్ళు ఈ బాల్కనీకి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీకి వెళ్ళి ఆ బాల్కనీలో ఉన్న విండోస్ ఉంది కదా, విండోస్ని వచ్చేసి కొద్దిగా యూజింగ్ సమ్ షార్ప్ ఆబ్జెక్ట్ చేసుకొని దాన్ని కొద్దిగా గ్యాప్ క్రియేట్ చేసి చేతి లోపల దూర్చి ఇది ఉంది కదా, మెయిన్ డోర్ లాక్ ఉంది కదా, లాక్ లోపల వచ్చేసి వితౌట్ కీతో లాక్ చేయకపోయి ఉన్నట్లయితే ఆ ల్యాచ్ని వచ్చేసి వాళ్ళు రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేసి మెయిన్ డోర్ ద్వారానే లోపల పోతారు. ఇప్పుడు వీళ్ళకి అవగాహన ఉంది. వీళ్ళు ఇప్పుడు అఫెన్స్ చేసిన వాళ్ళు కూడా చూసేటప్పుడు ఇన్మేట్స్ ఉన్నారు ఇంట్లో, కానీ వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో పడుకుంటున్నారు, హస్బెండ్ వైఫ్. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఎవరు లేరు. వాళ్ళు డైరెక్ట్గా అక్కడ బెడ్రూమ్కి వెళ్ళి అక్కడంతా కూడా వెతికి అక్కడ ఉన్న ఈ వాల్యుబుల్ ఐటమ్స్ అంతా కూడా దొంగలించుకొని మళ్ళీ బయట వచ్చి యాజ్ ఇట్ ఈస్ డోర్ ఉన్నట్టు లాక్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్గా హౌస్ అంతా కూడా రెక్కి చేసి ఆ హౌస్ వచ్చేసి ఇట్ ఈస్ అండర్ సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సీసీ కెమెరా కంట్రోల్ రూమ్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో ఉంది. అక్కడ కూడా వెళ్ళి ఏం చేస్తారంటే ఆఫీస్ రూమ్లో ఉన్న ఆ సీసీ కెమెరా డీవీఆర్ని కూడా వచ్చేసి వీళ్ళు డిస్కనెక్ట్ చేసి దాన్ని కూడా వీళ్ళు తీసుకెళ్ళిపోవడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు డిస్పోజ్ చేసేస్తారు. సో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి వీళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా లేకుండా చేయలేనే విధంగా వాళ్ళు చేయడం జరిగింది. అయినా కూడా మనం చిత్తూరు డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా వచ్చేసి సీసీ కెమెరా డ్రైవ్ కొన్ని నెలలుగా మనం చేస్తున్నాము. ఆ విధంగా టౌన్లో మాత్రం చూసేటప్పుడు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 5,000 కెమెరాకు పైన మేము ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. ట్రాఫిక్ పాయింట్ కానివ్వండి, హౌసెస్ కానివ్వండి, రెసిడెన్షియల్ కాలనీస్ కానివ్వండి, లేకపోతే బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కూడా దాంట్లో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా మాకు కొన్ని క్లూస్ దొరికినాయి. ఆ క్లూస్ని అంతా కూడా మేము ప్రాపర్గా వర్కౌట్ చేయడం జరిగింది. ఎంఓ క్రిమినల్స్ అంతా కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఎగ్జామిన్ చేసి వీళ్ళ మీద మాకు అనుమానం వచ్చి వీళ్ళు సంబంధించి టోటల్గా డీటెయిల్గా మేము ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేసి వితిన్ అ వీక్ టైంలో ఈ కేసును వచ్చేసి మేము సేధించడం జరిగింది. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఎలా మనకి ప్రాపర్టీ ఇంటాక్ట్ దొరికిందంటే వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ లాస్, అంటే ఇన్ నో టైం వాళ్ళకి టైం ఇవ్వకుండా ఇమ్మీడియట్గా మేము వెళ్ళి ఈ అఫెండర్స్ని పట్టుకున్నాము. కాబట్టి ఆ ప్రాపర్టీస్ కూడా వాళ్ళు కన్వర్ట్ చేయకుండా లేకపోతే వేరేనా విధంగా డిస్పోజ్ చేయకుండా ఇంటాక్ట్గా మేము కేసు అంతా కూడా రికవర్ చేయడం కూడా జరిగింది. వీళ్ళని ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఇంతకుముందు బీవీ రెడ్డి కాలనీలోనే ఇంకొక అఫెన్స్ కూడా జరిగింది. ఆ అఫెన్స్లో కూడా వీళ్ళు పాత్ర ఉన్నట్టు మాకు తెలిసింది. ఆ కేసులో అబ్స్కాండింగ్ ముద్దాయిలుగా ఉన్నారని మేము ఇంతకుముందే గుర్తించాము. దాంట్లో కూడా వీళ్ళు పాత్ర ఉందని మాకు తెలిసింది. ఆ కేసు సంబంధించి కూడా కొంత ప్రాపర్టీ వీళ్ళ దగ్గర నుంచి మేము రికవరీ చేయడం కూడా జరిగింది. తర్వాత వీళ్ళ మీద
మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసేటప్పుడు కొన్ని చోట్ల నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అంతా కూడా మేము ఆ జిల్లా అధికారులకి షేర్ చేస్తున్నాము. మెయిన్గా ఇలాంటి అఫెన్స్ జరిగేటప్పుడు ఒకటి మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, పబ్లిక్కి ఈ అఫెన్స్ జరగకుండా ఉండాలంటే ఒకటి ఇలాంటి చాలా విలువ కలిగిన ఆస్తులంతా కూడా ఇంట్లో పెట్టుకోకుండా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలనేది ఒకటి. సెకండ్ వచ్చేసి సీసీ కెమెరాస్, ప్రాపర్గా సీసీ కెమెరాస్ అరేంజ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ కాలనీస్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ అంతా కూడా సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి. ఆ సీసీ కెమెరాస్ కూడా చూసేటప్పుడు డీవీఆర్ రూపంలో ఇక్కడ లేకుండా ఏదైనా మనకి క్లౌడ్ బేస్డ్ ఉన్నట్టయితే అక్కడ లోకల్లీ ఎవరైనా డీవీఆర్ని డ్యామేజ్ చేసినా కూడా మనకి ఫుటేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫులో ఈ సీసీ కెమెరా ఇన్స్టలేషన్ డ్రైవ్ కూడా మేము చాలా వరకు చేపిస్తూ ఉన్నాము. దానికి కూడా పబ్లిక్ దగ్గర నుంచి కోఆపరేషన్ కావాలని కూడా మేము కోరుకుంటున్నాము. తర్వాత ఈ కేసులో రిసీవర్ కుమార్ ఆచార్య అనే రిసీవర్, ఇతను వచ్చేసి మనకి కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులకు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని సిహెచ్సి, కోనంపేట, దేవళంపల్లి ప్రాథమిక ఆరోగ్య హెల్త్ సెంటర్లను ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కరోనా పేషెంట్ల గురించి ఆయన వైద్య అధికారులతో అడిగి తెలుసుకున్నారు. హోమ్ ఐసోలేషన్లో మండల వ్యాప్తంగా 34 మంది ఉన్నారని, వారందరికీ హోమ్ ఐసోలేషన్ కిట్లు అందించామని వైద్యులు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డికి వివరించారు. 45 ఏళ్ల పైబడిన వారికి 75% వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయిందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సిహెచ్సి, పిహెచ్సిలలో ఐసోలేషన్ బెడ్స్ను ఏర్పాటు చేసుకుని కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందజేసేలా వైద్యులు చొరవ చూపాలన్నారు. మండలంలోని అన్ని పిహెచ్సిలలో వైద్యులు, సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండి వైద్య సేవలు అందజేయాలని తెలిపారు. ప్రతి పిహెచ్సిలో ఆక్సిజన్ సిలిండర్ని ఏర్పాటు చేసుకుని కోవిడ్తో బాధపడుతూ ఆక్సిజన్ను అవసరమైన వారికి అందించాలని అన్నారు. కోవిడ్తో బాధపడుతూ పిహెచ్సిలకు వచ్చే బాధితులను వచ్చిన వెంటనే కడప, తిరుపతి, కర్నూలు తదితర దూర ప్రాంతాలకు వెళ్లమని చెప్పొద్దని, మొదట పేషెంట్ను పరీక్షించి ఇక్కడే వైద్యం అందచేయాలని అన్నారు. మండలానికి 2 వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందని, టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయగానే వాహనాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. సొంత మనుషుల్లా భావించి బాధితులకు అండగా ఉండాలన్నారు. కోవిడ్ బాధితులను సొంత మనుషుల్లా భావించి వైద్యం అందించి అండగా ఉందామని లక్కిరెడ్డిపల్లి ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ డేవిడ్ సుకుమార్కు చీఫ్ విప్ సూచించారు. ఆసుపత్రిలో కోవిడ్ ఐసోలేషన్ రూమ్, అందులో ఆక్సిజన్ సిలిండర్, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కోవిడ్తో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులందరినీ కడప, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లమని చెప్పకుండా వీలైనంత వరకు ఇక్కడే వైద్య సేవలు అందజేయాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సిన్ను 1100 కోవిడ్ వ్యాక్సిన్ను 1100 మందికి వేశామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మీరే మనకి పద్ధతి అటెండ్ ఆల్ ద టైమ్. నెక్స్ట్ టైం లేట్ అవుతుంది మాత్రం నేను కంప్లైంట్ చేస్తాను. ఇది లాస్ట్ థింగ్, లాస్ట్ చూడాలి. పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్ ఫంక్షన్లోకి రావాలి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పనిచేయాలి. సో నవ్ ఆన్ వాట్ ఈరోజు మనం తీసుకున్న నిర్ణయము, ఆ బయట ఉన్నటువంటి దాంట్లో 8 బెడ్లతో అది ఐసోలేషన్ వార్డు, కోవిడ్ పేషెంట్స్ కోసం ఐసోలేషన్ వార్డు. కోవిడ్ ఐసోలేషన్ వార్డుకి ఏమైతే ప్రికాషన్స్ తీసుకుంటామో, వాట్ ఆర్ ద కర్టన్స్ అదంతా కూడా హ్యాపెన్. మనకు ఉన్నటువంటి డబ్బులో మానవత్వానికి అవసరం వచ్చినప్పుడు నో కాంప్రమైజ్. అవసరం అనుకుంటే అప్పుడు ఫ్యాన్స్ ఏమైనా పెడితే ఫ్యాన్స్ లేకుండా ఫ్యాన్స్ పెట్టించు, అవసరమైతే కూలర్ పెట్టించు. దట్ హ్యాస్ టు గెట్ ఇన్ వెరీ నీట్, క్లీన్ అండ్ నీట్. ఫుడ్ డైలీ వస్తున్న పేషెంట్స్కి సిఎస్సీలో సిఎస్సీలో ఫుడ్ ఉంటుంది కదా, ఫెసిలిటీ కాంట్రాక్ట్ సరిగ్గా తెలియజేస్తే వచ్చిండాలి ఎవరన్నా. అండ్ ద థింగ్ ఈస్ ఒకటి, ఎవరిని కూడా కడపకు రెఫర్ చేసేసి డైరెక్ట్గా మీరు అక్కడ బెడ్ అవైలబిలిటీ ఉందంటేనే కడపకు పంపించండి. ఊరికి గుడ్డిగా కడపకి వెళ్ళిపోండి అన్నమాట అనద్దు. కడపకి వెళ్తే దే ఆర్ ఆన్ ద రోడ్స్, పేషెంట్స్ ఆర్ ఆన్ ద రోడ్స్. ఏ ఒక్కరు తీసుకోవట్లేదు. సో సిహెచ్సిలో ఇప్పుడు మనకు ఐసోలేషన్ వార్డు ఉంటుంది కాబట్టి సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్ని ఐసోలేషన్ వార్డులో పెట్టండి. సో టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇఫ్ ఇస్ ఆక్సిజన్ లెవెల్స్ ఇస్ డౌన్, లిటిల్ బిట్ ఆక్సిజన్ నీడ్ ఉన్నప్పుడు మీ దగ్గర ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ వాడండి. సిలిండర్స్ రెడీ చేసుకోండి.
అతని కండిషన్స్ 80sకి తగ్గుతా మీకు అనిపించినప్పుడు రికమెండ్ హిమ్ టు అమరావతి హాస్పిటల్. ఆర్ ఇఫ్ ఈ ఫీల్స్ నాట్ కంఫర్టబుల్ ఓవర్ హియర్ లెట్ హిమ్ గో టు కోవిడ్ కేర్ సెంటర్. అక్కడ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి, డాక్టర్స్ ఉంటారు, ఫుడ్ ఫ్రీ ఇస్తారు. ఇప్పుడు ఫుడ్ ప్రాబ్లం అనుకుంటే లెట్ హిమ్ గో టు కోవిడ్ కేర్ సెంటర్. కోవిడ్ కేర్ సెంటర్లో బాగాలేకపోతే దే రికమెండ్ టు అమరావతి హాస్పిటల్. అమరావతి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయలేకపోతే వాళ్ళు రెఫర్ చేస్తే సిమ్స్లో కానీ దేర్ ఇస్ ఛాన్స్ ఉంటాయి. మనం రికమెండ్ చేస్తే డైరెక్ట్గా పొమ్మంటే వాళ్ళ పేషెంట్స్ తీసుకోవాలి. సో ఎవ్రీ డాక్టర్ హ్యాస్ టు కమ్ ఆన్ టైమ్ అండ్ వర్క్ అమ్మ షిఫ్ట్ ఉండాలి. ఆల్ చెప్తున్నారు, యూ టేక్ యువర్ ప్రికాషన్స్ అండ్ డూ ద జాబ్. మార్గం ఉంటుంది, ఏదైనా పాజిటివ్ థింక్ చేయాలి, పాజిటివ్ ఉండాలి. సో ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, దీన్ని వేరే వాడుకోండి. ఐసోలేషన్ కాకుండా మీకు ఎక్స్ట్రా వస్తారనుకుంటే అది కూడా ఐసోలేషన్ చేసుకోవడానికి సార్. దీంట్లో కాంప్రమైజ్ అవ్వదు. నెక్స్ట్ 2 weeks అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఆక్సిజన్స్ నువ్వు అనుకున్నట్టు ఎలాగొంటున్నావు కదా, నీ ఓన్ సోర్స్ పెట్టుకో ఫిలప్ కోసం. సిలిండర్స్ తక్కువ వస్తాయి అనుకుంటే వెంటనే ఫుల్గా ఉండాలి. ఇది నువ్వే తెచ్చుకోవాలి. రాయచూట్లో పరిస్థితి చేతి దాటిపోతుంటే డిఎస్పీ దానికి ఇన్ఛార్జ్ ఉంటుంది. 30 సిలిండర్లు అవసరం వస్తున్నాయి రాయచూటికి. 20 సిలిండర్లు ఓన్లీ అమరావతి హాస్పిటల్లో. ఇంకే నేను చెప్పిన ఎలగుంట్ల నుంచి అదే నేను అనుకుంటున్నాను. ఎంత బాగా చెప్తాను నాకు. కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని వెంకట సుబ్బయ్య కాలనీలో నివాసం ఉండే నామాల రామకృష్ణ, అతని భార్య నామాల రమాదేవి భిక్షాటన చేసుకుంటూ జీవించేవారు. శుక్రవారం రామకృష్ణ అనారోగ్యంతో మరణించాడు. అయిన వారు ఎవరూ లేరు. కరోనా భయంతో పాడె మోసే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆ నలుగురు రాకపోవడంతో పోలీసులు వివేకానంద ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకులు పాపిజెన్ని రామకృష్ణారెడ్డికి సమాచారం చేరవేశారు. దీంతో పాపిజెన్ని రామకృష్ణారెడ్డి తన మిత్రుడు పిప్పల బాలనాగిరెడ్డితో కలిసి ఇద్దరు పాడెమోసి సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారం చేసి మానవత్వం చాటుకున్నారు. స్థానికులు, పోలీసులు వారి సేవలను అభినందించారు. కర్నూలులో ఒక ఫంక్షన్ హాల్ కూల్చివేత సంఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. కర్నూలు బళ్ళారి రోడ్డులోని వెంకటేశ కళ్యాణ మండపాన్ని కూల్చడానికి మున్సిపల్ అధికారులు వచ్చారు. ఈ సందర్భంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా బిల్డింగ్ని ఎలా కూలుస్తారని అధికారులు నిలదీశారు. ఫంక్షన్ హాల్కు కావలసిన అన్ని అనుమతులు, పన్నులు కట్టామని, అన్ని కట్టించుకున్నాక ఇప్పుడు ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. రాజకీయ కక్షతోనే హాలును కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. అనుమతులు లేకుండా కర్నూలు నగరంలో ఎన్నో భవనాలు ఉన్నాయని, వాటిని ఏమీ అనకుండా అన్ని అనుమతులు ఉన్న వెంకటేష్ నాయుడు ఫంక్షన్ హాల్ను ఎందుకు కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని గౌరు ప్రశ్నించారు. టీడీపీ అయినందుకే రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నారని అన్నారు. సంసారాలు అంటే ప్రకారం బాగున్నాయినా ఈ ప్రాబ్లం ప్రకారం బాగుందంటే కాదు కదా. అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వచ్చినారు. నగరంలో ఉన్న వెంకటనాయుడు ఫంక్షన్ హాల్ను దాదాపు 2009లో మొదలుపెట్టి 2014లో నుంచి కూడా ఇది ఫంక్షనింగ్ జరుగుతుంది. అన్ని రకాలుగా పర్మిషన్లు ఉన్నాయి, కమర్షియల్ కరెంటు మీటర్లు ఉన్నాయి, అన్ని రకాలుగా ఫంక్షన్ హాల్ నడుపుకుంటున్న తరుణంలో ఈరోజు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో కేవలం ఒక వ్యక్తి మీద కక్ష సాధింపుతోటి వాళ్ళ కొడుకుల మీద ఉన్న ఫంక్షన్ హాల్ను దాదాపు 1-2 నెలల నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ, మున్సిపల్ ఆఫీసర్లు కానీ, ఎంఆర్ ఆఫీసర్ను ప్రతి ఒక్కరిని పంపించి కూడా ఈ కుటుంబాన్ని వీళ్ళని ఎంతో టార్చర్ చేయడం జరుగుతుంది. ఈరోజు వరకు నోటీస్ ఇచ్చినారు, ప్రతిదానికి కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ప్రభుత్వానికి ఏ రకంగా ట్యాక్సీలు కట్టాలనో, ఏ విధమైన పన్నులు కట్టాలనో అన్ని రకాలుగా పన్నులు కడుతూ మున్సిపాలిటీకి ఏ ఒక్క రూపాయి కూడా బాకలేరు, కరెంటు వాళ్ళకు కూడా ఎలాంటి రూపాయి కూడా బాకలేరు. కానీ ఈరోజు కక్ష సాధింపు ధోరణితోటి కేవలం
పర్మిషన్ లేదు పడగొట్టాలా అని చెప్పేసి ఈరోజు డిపార్ట్మెంట్ను మున్సిపల్ వాళ్ళను ఇటుకొలిపి ఈరోజు పడగొట్టడానికి వచ్చారు. కానీ వీళ్ళు డిమాలిష్ చేయడానికి కూడా ఎలాంటి పర్మిషన్ కానీ ఎలాంటి నోటీస్ కానీ ఇవ్వకుండా ఈరోజు రావడం జరిగింది. మేము వల్ల కూడా అడ్డుకొని నోటీస్ ఇవ్వకుండా ఎలా డిమాలిష్ చేస్తారని చెప్పి అడగడం జరిగింది. ఈరోజు కరెంటు వాళ్ళతో నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపు వాళ్ళు కూడా నోటీస్ ఇస్తాం, రేపు పడగొడతాం అంటున్నారు. ఈరోజు కర్నూలులో ఇది ఒకటే కాదు, పర్మిషన్ లేకుండా బీఆర్ఎస్ పర్మిషన్ లేకుండా కొన్ని వందల బిల్డింగులు ఉన్నాయి. మీకు కేవలం ఈరోజు ఇక్కడున్న ఆఫీసర్లు రాష్ట్రం మొత్తంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు మేము ఎక్కడ పోయినా పర్మిషన్ లేకుండా కొట్టుకుంటూ పోతాం. ఇంత కరోనాలో ఇబ్బంది ఉండి ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు వైద్యులు వీళ్ళందరూ పోలీసు వాళ్ళు తర్వాత మున్సిపల్ కార్మికులు శ్రమ చేస్తూ ఈరోజు ప్రజలకు ప్రాణాలు కాపాడుతుంటే కక్ష సాధింపుతో రాజకీయంగా ఈరోజు లోకల్ లీడర్లు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన వసతులు సౌకర్యాలు రాష్ట్రంలో దేశం ఎదుర్కొంటున్న పరిస్థితుల ప్రకారం కరోనాకు వైద్యాన్ని ఇచ్చడానికి దానికి సహాయం చేయడానికి పనులు ఉపయోగించాలా, అధికారులను ఉపయోగించాలా, కానీ ఇటువంటి పనులకు ఉపయోగించవద్దని చెప్పేసి కూడా ఈ పక్కంగా మీకు మనవి చేస్తూ ఇటువంటి కార్యక్రమాలను డిమాలిష్ చేయకుండా వాళ్ళు ఏదైనా అక్రమంగా చేసింటనో ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసింటనో అటువంటి దాన్ని కానీ చేయాలి. కానీ వాళ్ళ సొంత భూమిలో కట్టుకున్న దాన్ని కూడా కేవలం పర్మిషన్ లేదు అని ఒకే ఒక నెపంతో ఈరోజు డిమాలిష్ చేయడానికి వచ్చినారు. ఇది చాలా దారుణం, అందరం ఖండిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.